చూద్దాం. మొట్టమొదట నేను మీ అందరికీ క్షమాపణలు చెప్పదలుచుకున్నాను. మా తెలంగాణ శాఖ మీ అందరి కోసం చేసినటువంటి ఈ సభాగారం ఏదైతే ఉందో ఈ సభాగారం చిన్నదైపోయింది. మీలో చాలామంది ఎండలో నిలబడవలసి వస్తుంది, కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కానీ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ ఎండలో నిలబడ్డటువంటి మీకు వడ్డీతో సహా అభివృద్ధి చేసి నేను మీ అభివృద్ధిని చేస్తానని చెప్తున్నాను. साथियों, आप सभी भाग्यशाली हैं जो बाल गोपाल भगवान कृष्ण की बहुत बड़ी कृपा आप सब पर रही है। पालमुरु का नाम ही दूध और दही के संगम से बना है। इससे साफ है कि पुरातन काल से ही कैसे दूध और दही की गंगा यहां बहती रहती थी। यहां के बारे में चर्चित है कि यहां आने वाले अतिथि पानी मांगते हैं तो यहां के लोग दूध परोसते हैं। మిత్రులారా, మీరందరూ చాలా అదృష్టవంతులు. శ్రీ బాలగోపాలుడైనటువంటి బాలకృష్ణుని భగవాన్ కృష్ణుడి యొక్క ఆశీర్వాదము మీకు సదా సర్వదా లభిస్తూ ఉన్నది. పాలమూరు అనే పేరు పాలు పెరుగు నుంచి వచ్చింది. ఇది పాలు పెరుగుల సంగమంతో ఏర్పడినటువంటి పేరు పాలమూరు. దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే పురాతన కాలం నుంచే ఇక్కడ పాలు పెరుగుల నదులు ప్రవహించేవి. ఇక్కడ అతిథులు వచ్చి నీళ్ళు అడిగితే పాలిచ్చేవారు. అటువంటి భూమి ఇది. भाइयों बहनों, ये दूध घी की नदियां वाला हमारा महबूब नगर, ऐसा तो क्या हुआ कि ये पलायन नगर बन गया। మిత్రులారా, పాలు ప్రవహించినటువంటి ఈ పాలమూరులో ఈరోజు ఎందుకు పలాయన నగరంగా మారింది? ఇక్కడి నుంచి వలస పాలమూరు కూలీలు వలస వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ये आप सबको जो 5 साल से यहां राज कर रहे हैं उनको सवाल पूछना चाहिए, और 70 साल तक जिस कांग्रेस पार्टी ने राज किया है उनको पूछना चाहिए कि आपकी ये दुर्दशा उन्होंने क्यों की। మిత్రులారా, ఈ ప్రశ్నను పాలమూరు ఎందుకు వెనకబడింది, ఇక్కడి నుంచి వలసలు ఎందుకు అవుతున్నాయన్నటువంటి ప్రశ్నను గత 5 సంవత్సరాలు పరిపాలించిన వారిని, అంతకు ముందు 7 దశాబ్దాలుగా ఇక్కడ పరిపాలించినటువంటి వారిని అడగవలసినటువంటి అవసరం ఉన్నది. भाइयों बहनों, कृष्णा और तुंगभद्रा जहां पर कृपा होती है वहां के किसानों की धरती है। जहां के कामगारों ने, मेरे श्रमिक बंधुओं ने भाखड़ा नंगल डैम से लेकर के बड़े बड़े प्रोजेक्ट्स बनाने अपना पसीना बहाया, उनका अपना गांव बूंद बूंद के लिए तरस रहा है। आज गरीबों और किसानों के लिए बड़ी बड़ी बातें करने वाले ये लोग वही आपके लिए मुसीबतें पैदा करने के सिवा कुछ नहीं किया है। మిత్రులారా, ఏ భూమిలో అయితే, ఏ నేలలో అయితే కృష్ణా తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయో ఆ నేల ఒక్కొక్క చుక్క నీటి కోసం ఎందుకు కష్టపడాల్సి వస్తోంది? ఎక్కడి కార్మికులు, కర్షకులు, ఎక్కడి పనివారైతే ప్రపంచవ్యాప్తంగా భవనాలను నిర్మించారో, భాక్రా నంగల్ సమేతంగా అనేక డ్యాములను నిర్మాణం చేశారో అక్కడ ఒక్కొక్క చుక్క కోసం ప్రజలు ఎందుకు కష్టపడాల్సి వస్తోంది? నోళ్లు ఎందుకు వెండబెట్టుకోవాల్సి వస్తోంది? ఇక్కడ ఉన్నటువంటి గత 70 ఏళ్లుగా ఈ ప్రజలకు నష్టాలు, కష్టాలు తప్ప మరేమీ లేని పరిస్థితి ఎందుకు దాపురించింది? भाइयों बहनों, आप मुझे बताइए, क्या ये तेलंगाना की लड़ाई किसी एक परिवार की भलाई के लड़ाई लड़ी गई थी? क्या ये तेलंगाना के लिए
अनेक वर्षों तक यहां के लोग लड़ते रहे, यहां के जवान शहीद होते रहे। क्या एक परिवार की खुशी के लिए ये आंदोलन चला था, ये बलिदान हुए थे? మిత్రులారా, ఈ తెలంగాణ ఒక్క కుటుంబం ప్రయత్నం వల్ల వచ్చిందా? ఈ తెలంగాణను సాధించేందుకు అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు అనేక మంది ఇక్కడ ఉద్యమాలు చేశారు, అనేక మంది యువకులు ప్రాణాలను అర్పించారు. ఒకే కుటుంబం కోసం ఈ తెలంగాణ వచ్చింది అని చెప్పడం పచ్చి అబద్ధం. देश आजाद हुआ, उसके बाद एक परिवार की 4 पीढ़ी देश पे कब्जा करके बैठ गई। नया तेलंगाना बना तो एक परिवार 5 साल से कब्जा करके बैठ गया है। क्या ये परिवारवादी लोगों के हवाले आपका भविष्य हम गिरवी रख सकते हैं क्या? మిత్రులారా, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తరువాత ఒకే ఒక్క కుటుంబం అధికారంపై 4 తరాలు కబ్జా జమాయించుకుని కూర్చున్నది. నయా తెలంగాణ, నవ తెలంగాణను ప్రారంభించిన తరువాత కూడా ఒకే కుటుంబం గత 5 సంవత్సరాలుగా కబ్జా జమాయించుకుని కూర్చున్నది. ఒక కుటుంబవాదం కోసము, ఒక కుటుంబం ఆధారంగా కేవలం ఒక కుటుంబం కోసం నడిచేటటువంటి సంస్థ ద్వారా వాళ్ళ చేతుల్లో మీ భవిష్యత్తును తాకట్టు పెట్టడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. भाइयों बहनों, विकास के लिए तेलंगाना बना, अन्याय के खिलाफ लड़ते लड़ते तेलंगाना बना, लेकिन इन्होंने आकर के खुद ने भी पहले से ज्यादा अन्याय करना शुरू कर दिया, विकास की बातें छोड़ दी और जातिवाद की राजनीति करने पर तुले आए। మిత్రులారా, మీరు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు, మీరు అభివృద్ధి కోసం పోరాడారు. కానీ గత 5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ అభివృద్ధిని చేయటం మానేసి కుటుంబ పాలన, దానితో పాటు కుల వ్యవస్థను తీసుకొచ్చి కుల రాజకీయాలను మీ ముందు తీసుకొచ్చారు. यहां पर कांग्रेस पार्टी और टीआरएस दोनों मैदान में है, लेकिन ये WWF जैसी कुश्ती होती थी ना, वैसी कुश्ती है। ये नुरा कुश्ती है, ये दोनों मिले हुए हैं, दोनों का मकसद एक ही है, दोनों का चरित्र भी एक जैसा है। మిత్రులారా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ అనేటువంటి 2 పార్టీలు మనకి కనిపిస్తున్నాయి. కానీ ఈ 2 పార్టీలు ఒకటే, వాటి స్వభావం ఒకటే, వాటి చరిత్ర ఒకటే. వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి పోరాటం WWFలో జరిగేటువంటి WWF కుస్తీలో జరిగేటువంటి నకిలీ పోరాటం లాంటిది. ఈ ఇద్దరి స్వభావం కూడా ఒకటే. कांग्रेस पार्टी और टीआरएस में कोई फर्क है भाई? कांग्रेस परिवारवादी पार्टी, टीआरएस परिवारवादी पार्टी। కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ లో ఏమైనా తేడా ఉందా? కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ, టిఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీ. कांग्रेस जातिवाद करती है, टीआरएस जातिवाद करता है। కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుంది, టిఆర్ఎస్ కూడా కుల రాజకీయాలు చేస్తుంది. कांग्रेस वोट बैंक की राजनीति करती है, टीआरएस वोट बैंक की राजनीति करता है। కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది, టిఆర్ఎస్ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది. कांग्रेस ने भाई भाई को लड़ाने का काम किया, हिंदू मुसलमान को लड़ाने का काम किया, गांव और शहर को लड़ाने का काम किया, जाति जाति के बीच लड़ाई कराने का काम किया। टीआरएस भी वैसी जेरोक्स कॉपी बना हुआ है। కాంగ్రెస్ పార్టీ అన్నకి తమ్ముడికి మధ్య పోరాటం తీసుకొచ్చింది, హిందూ ముస్లింలను సంఘర్షించుకునేలాగా చేసింది, గ్రామాలకు నగరాలకు మధ్య కొట్లాటలు పెట్టింది, కులానికి మధ్య ఘర్షణలు పెట్టింది. టిఆర్ఎస్ కూడా అదే బాటలో పయనిస్తోంది. अगर टीआरएस वोट बैंक की राजनीति करने के लिए माइनॉरिटी को रिजर्वेशन के फतवे निकालते हैं, कांग्रेस वाली
इतने सालों तक यही करते आए हैं। టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నది గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ కూడా ఇదే చేస్తూ వస్తోంది। भाइयों बहनों, मैंने सुना कि यहां अनाप शनाप बोलने की फैशन करने वाले कुछ नेता हैं। उन्होंने कहा है कि आंध्र हो या तेलंगाना, किसी को भी राज करना है तो हमारे कदमों में बैठना पड़ता है, हमारे पैरों के नीचे बैठना पड़ता है। वाईएसआर रेड्डी को बैठना पड़ता था, चंद्रबाबू को बैठना पड़ता था, किरण रेड्डी को बैठना पड़ता था, कांग्रेस वालों को बैठना पड़ता था और ये टीआरएस वालों को भी बैठना पड़ता है। मैं आज तेलंगाना को कहना चाहता हूं, अरे जिस स्वाभिमान के लिए लड़ाई लड़े थे आपको ऐसा मुख्यमंत्री चाहिए जो कभी किसी के चरणों में बैठने के लिए राजी नहीं होगा। वो बैठेगा तो तेलंगाना की जनता जनार्दन के चरणों में बैठेगा। మిత్రులారా, నేను ఇక్కడ విన్నాను, ఇక్కడ కొందరు నాయకులకు ఏది పడితే అది మాట్లాడటం అలవాటైపోయింది, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు। ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎవరు పరిపాలించినా కొందరి పాదాల దగ్గర కూర్చుని వాళ్ళ పాదాల దగ్గర పడి ఉండాలన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు। అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్, టీఆర్ఎస్ అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఇలా పాదాల మీద కూర్చునేటువంటి పరిస్థితి ఉంది। కానీ ఎవరి పాదాల దగ్గర మనం తెలంగాణ కోసం పోరాడింది ఎందుకు? స్వాభిమానం కోసము। స్వాభిమానం కోసం పోరాడినటువంటి మనము ఎవరి పాదాల దగ్గర కూర్చోవలసిన అవసరము, అగత్యము లేనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం। भाइयों बहनों, आप मुझे बताइए, ये 5 साल में आपके सपने पूरे हुए क्या? మిత్రులారా, నాకు ఈ విషయం చెప్పండి, గత 5 సంవత్సరాలలో మీ ఆకాంక్షలు, మీ కలలు నెరవేరినాయా? जोर से जवाब दीजिए। గట్టిగా జవాబు చెప్పండి। आपके सपने पूरे हुए क्या? మీ స్వప్నాలు ఫలించాయా? మీ ఆకాంక్షలు నెరవేరాయా? टीआरएस ने जो वादे किए थे निभाए क्या? టీఆర్ఎస్ చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకుందా? आपको ये दूंगा वो दूंगा कहा था, किया क्या? మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పారు, చేశారా? तेलंगाना को बर्बाद किया कि नहीं किया? తెలంగాణను సర్వభ్రష్టం చేశారా లేదా? సర్వనాశనం చేశారా లేదా? आपका भविष्य बर्बाद किया कि नहीं किया? మీ భవిష్యత్తును నాశనం చేశారా లేదా? भाइयों बहनों, ऐसा क्यों हुआ? इतने लोगों ने बलिदान दिया, इतनी लड़ाई लड़ी, तेलंगाना का एक एक इंसान तेलंगाना को हिंदुस्तान का नंबर 1 बनाना चाहता था, लेकिन ये बर्बादी क्यों हुई? మిత్రులారా, ఇలా ఎందుకు జరిగింది? ఇన్ని బలిదానాలు, ఇన్ని సంఘర్షణల తరువాత ఈ రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద నెంబర్ 1 గా చేయాలనుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎందుకు వ్యర్థమైపోయింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? इसका कारण बहुत साफ है कि इनकी पहली ट्रेनिंग हुई जब आंध्र 1 था तो चंद्रबाबू की सरकार में ये अप्रेंटिसशिप थे। बाद में वो दिल्ली गए तो वहां वो मैडम की सरकार के अप्रेंटिसशिप लिया। जिन्होंने चंद्रबाबू से इंटर्नशिप किया हो, जिन्होंने मैडम से इंटर्नशिप किया हो, उनका डेवलपमेंट भी वही होगा और इसलिए तेलंगाना बर्बाद हुआ है। उनके ऐसे गुरु मिले हो तो ये चेला इसको बर्बाद करेगा कि नहीं करेगा? మిత్రులారా, దీనికి కారణం ఏంటంటే వీళ్లకు లభించినటువంటి ట్రైనింగ్, మొట్టమొదటి ట్రైనింగ్ చంద్రబాబు నాయుడు దగ్గర లభించింది రాష్ట్రంలో పనిచేసిన తర్వాత। ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రిగా సోనియా గాంధీ దగ్గర శిక్షణ పొందారు। ఇటువంటి ఇద్దరు గురువులు, చంద్రబాబు నాయుడు మేడం దగ్గర శిక్షణ పొందిన వ్యక్తి అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేడు। అందుకే తెలంగాణ ప్రాంతము అభివృద్ధి చెందలేదు। और इसलिए भाइयों बहनों, ये चुनाव तेलंगाना का उज्जवल भविष्य तय करने के लिए है। अगर ऐसे हाथों में
फिर से 5 साल के लिए तेलंगाना दिया तो आपका बलिदान बेकार चला जाएगा, आपका भविष्य अंधकार में डूब जाएगा। మిత్రులారా, అందుకే ఈ ఎన్నికలు తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఇటువంటి వారి చేతిలో మళ్ళీ అది 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చినట్టయితే, ఈ బలిదానాలు చేసి మనం ఇచ్చినట్లయితే తెలంగాణను మళ్ళీ 5 ఏళ్లు వాళ్ళ చేతిలో ఇచ్చినట్టయితే ఇది వ్యర్థమైపోతుంది, మళ్ళీ మన భవిష్యత్తు అంధకారమైపోతుంది. ये चुनाव तेलंगाना के नौजवानों पर जिन्होंने 2-2 दशक तक गोलियां चलाई, उनको न घुसने देने का चुनाव है। कांग्रेस का एक भी एमएलए तेलंगाना में जीतना नहीं चाहिए। उन बलिदानों को याद करके जिन्होंने गोलियां चलाई थी और हमारे तेलंगाना के वीर शहीद हुए थे, उन शहीदों का शपथ लेकर के तय करना चाहिए कि अब तेलंगाना की धरती पर एक भी कांग्रेस का एमएलए चुन करके नहीं आएगा। మిత్రులారా, ఇది తెలంగాణ నవ యువకుల రుణం తీర్చుకునేటువంటి సమయము. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక్క అభ్యర్థి కూడా, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా మనము చర్య తీసుకోవాలి, మనము పోరాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు చెందినటువంటి అనేక మంది యువకుల బలిదానాల ఫలితంగా వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని షహీద్ బలిదాని వీరులకు మనము కృతజ్ఞతలు అర్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక్క కాంగ్రెస్ అభ్యర్థిని కూడా గెలవకుండా మనం చర్యలు తీసుకోవాలి. उसी प्रकार से जो चंद्रबाबू के चेले रहे, जो मैडम सोनिया जी के चेले रहे, ऐसे चंद्रशेखर राव भी तेलंगाना को 5 साल आपने उनको देख लिया है। अब वो कुछ नया नहीं कर सकते, कुछ अच्छा नहीं कर सकते। अब उनकी विदाई का मौका आ गया है। ये चुनाव उनकी विदाई का चुनाव है। మిత్రులారా, అదే విధంగా చంద్రబాబు దగ్గర, సోనియా గాంధీ దగ్గర చెంచాగిరి చేసి నేర్చుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణను మోసం చేసిన పార్టీని కూడా ఇంకా తెలంగాణకు వాళ్ళు ఏమీ మంచి చేయలేరు, వాళ్ళకి కూడా సెలవు ఇవ్వవలసిన అవసరం వచ్చింది, వాళ్ళను కూడా ఇంటికి పంపవలసిన అవసరం వచ్చింది. ఇది దానికి ఉద్దేశించినటువంటి ఎన్నికలు. कांग्रेस ने आंध्र का विभाजन इस प्रकार से किया कि आज भी 2 राज्यों के बीच में तनाव बना रहता है। अटल जी ने 3 राज्य बनाए थे, छत्तीसगढ़ बनाया, झारखंड बनाया, उत्तराखंड बनाया और एक राज्य के 2-2 टुकड़े हुए, लेकिन दोनों राज्य सुखी हुए। तीनों नए बने राज्य सुखी हुए और तीनों मूल्य राज्य भी सुखी हुए और 6 के 6 राज्य प्रगति कर रहे हैं। इन्होंने ऐसा काम कर दिया, बर्बादी के बीज बो दिए। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేసింది. దాని ద్వారా నేటికి 2 ప్రాంతాల మధ్య ఘర్షణలు, 2 ప్రాంతాల మధ్య వైమనస్యాలు ఉన్నాయి. అదే భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్. ఈ 3 రాష్ట్రాలు ఏ రాష్ట్రాల నుంచి ఏర్పాటయ్యాయో 6 రాష్ట్రాలు, మొత్తం 6 రాష్ట్రాలకు 6 రాష్ట్రాలు సుఖంగా ఉన్నాయి, అభివృద్ధి సాధించాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రలో మాత్రం ఇప్పటికీ ఘర్షణాత్మక వాతావరణం ఉంది. मेरे उत्साही नौजवानों, मैं आपके प्यार के लिए, आपके आशीर्वाद के लिए आपका बहुत आभारी हूं। लेकिन अब जगह नहीं, आप आगे कहां आओगे, वहीं रुक जाइए। देखिए, मैदान छोटा पड़ गया। आपका उत्साह मेरे सर आंखों पर, आपका प्यार मेरे सर आंखों पर, आपका उमंग मेरे सर आंखों पर, लेकिन आप वहीं पर रुकिए। నా నవయువక మిత్రులారా, మీ అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు కృతజ్ఞతలు. సభా ప్రాంగణం చిన్నదైపోయింది, ముందుకు రాకండి, దయచేసి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. నా ఊహలన్నీ మీ ఆకాంక్షలతో ఉన్నాయి, మీ పట్ల నాకు అపారమైనటువంటి ప్రేమ ఉంది, అక్కడే నిలబడి వినవలసిందిగా కోరుతున్నారు. भाइयों बहनों, दिल्ली में बैठी हुई मोदी सरकार तेलंगाना के विकास के विषय में एक कदम भी पीछे नहीं रखती है। हम बढ़ चढ़ करके तेलंगाना के विकास के लिए आगे आ रहे हैं।
भाइयों बहनों, सड़कें बनाने का काम हो, रेल बनाने का काम हो, स्मार्ट सिटी का काम हो, अमृत मिशन का काम हो, बिजली के तार बिछाने का काम हो, गरीबों के लिए घर बनाने का काम हो, घर में गरीबों को उज्ज्वला का गैस देने का काम हो, सौभाग्य योजना से बिजली का कनेक्शन देने का काम हो, हर काम को पूरा करने में केंद्र सरकार पूरी ताकत के साथ तेलंगाना की जनता की भलाई के लिए काम में लगी है। మిత్రులారా, ఢిల్లీలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వము తెలంగాణ కోసము అన్ని పనులు చేయటానికి ముందుకొస్తోంది. ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రశ్న లేదు. రోడ్ల నిర్మాణం కానివ్వండి, రైళ్ల వ్యవస్థ కానివ్వండి, స్మార్ట్ సిటీ ఏర్పాటు కానివ్వండి, అమృత్ పథకం కానివ్వండి, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయటం కానివ్వండి, పేదల కోసం ఇళ్లు నిర్మాణం చేయటం కానివ్వండి, పేదల వంటిళ్లలో ఉజ్వల గ్యాస్ పథకాన్ని తీసుకుని రావడం కోసం కానివ్వండి, అన్ని పనులలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు చేయవలసినన్నిటినీ చేయటం కోసము ఒక్క అడుగు కూడా వెనకేసేది లేదు. भाइयों बहनों, जिस यूपीए सरकार में चंद्रशेखर राव मंत्री थे, मैडम की रिमोट कंट्रोल वाली सरकार में वो मंत्री थे, और यूपीए सरकार कांग्रेस की सरकार, उस समय के आंध्र और तेलंगाना जो संयुक्त था, उसको फाइनेंस कमीशन से जितने पैसे देते थे, खुद चंद्रशेखर राव वहां मंत्री थे, जितने पैसे देते थे उससे अनेक गुना ज्यादा पैसे आज भारतीय जनता पार्टी की सरकार तेलंगाना और आंध्र दोनों को दे रही है. మిత్రులారా, యూపీఏ ప్రభుత్వంలో చంద్రశేఖర్ రావు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, మేడం రిమోట్ కంట్రోల్ కి చెందినటువంటి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్ర తెలంగాణను యూపీఏ విభజిస్తూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏ నిధులను ఇప్పించిందో చంద్రశేఖర్ రావు గారు తీసుకొచ్చారో దానికన్నా ఇంకా ఎక్కువగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల కోసము ఇస్తుందని తెలియజేయడం జరుగుతోంది. आज तेलंगाना में नेशनल हाईवे बनाने का काम हो, रेल लाइनों का चौड़ीकरण का काम हो, भारत सरकार तेलंगाना को आधुनिक बनाने के लिए तेज गति से इस काम को कर रही है. నేడు తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం కానివ్వండి, రైలు మార్గాలను వేయటం కానివ్వండి, అన్ని ఆధునిక సదుపాయాలను ఇచ్చేటువంటి వ్యవస్థలు కానివ్వండి, వీటి అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక వేయటం లేదు. रेल और रोड से जुड़े हुए 20 से ज्यादा प्रोजेक्ट पर इन दिनों काम चल रहा है, और इंफ्रास्ट्रक्चर से जुड़े करीब 40 प्रोजेक्ट आज भारत सरकार की योजना से चल रहे हैं, जिसकी कीमत 30,000 करोड़ रुपए होती है. రోడ్డు రైలుకు సంబంధించినటువంటి 20కి పైగా ప్రాజెక్టులు ప్రస్తుతం మన రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో అంటే మౌలిక వసతులతో సంబంధం ఉన్నటువంటి 40 ప్రాజెక్టులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ మొత్తము ప్రాజెక్టుల వ్యయం ఏదైతే ఉందో అది 30,000 కోట్ల రూపాయలు ఉంది. भाइयों बहनों, यहां टीआरएस की सरकार है, दिल्ली में भाजपा की सरकार है, उसके बावजूद भी हम जो भी करते हैं वो तेलंगाना की जनता के लिए करते हैं, तेलंगाना के नौजवानों के उज्जवल भविष्य के लिए करते हैं. और इसलिए भारत सरकार ने यहां मेट्रो बनाने में भी बढ़ चढ़ करके आगे आई और हैदराबाद में मेट्रो बन गई. भाइयों बहनों, सबका साथ सबका विकास, इस मंत्र को लेकर के हम चलते हैं. మిత్రులారా, ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో గాని, తెలంగాణ యువకుల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో గాని భారతీయ జనతా పార్టీ అన్ని పనులను సక్రమంగా చేస్తూ వస్తున్నది. హైదరాబాద్ వంటి మహానగరంలో మెట్రో ప్రాజెక్టును కూడా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నటువంటి నినాదాన్ని నమ్ముతుంది. भाइयों, ये कांग्रेस के मुंह में और टीआरएस के मुंह में किसान शब्द शोभा नहीं देता है. ये आजादी के बाद किसानों की जो दुर्दशा हुई, बर्बादी हुई,
उसके लिए अगर कोई जिम्मेवार है तो ये 70 साल का कांग्रेस का शासन और 5 साल का टीआरएस का शासन ये किसानों की दुर्दशा के लिए जिम्मेवार है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు రైతుల దుర్దశ గురించి మాట్లాడేటటువంటి అధికారం లేదు. అవి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే గత 70 సంవత్సరాలలో రైతులకు అన్యాయం చేసింది ఎవరంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్. भाइयों बहनों, अगर देश के पहले प्रधानमंत्री